హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలకు జై అంటూ మొన్న ఒక వార్త సంచలనం రేపిన సంగతి తెలిసిందే కదా దీనికోసం గతంలో నియమించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మొన్న గురువారం రోజున రిపోర్ట్ అందజేసింది। ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్ననే మనం ఒక స్టోరీ కూడా చేసినాం। 2026లో జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి। సో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు పూర్తయినాయి। మహారాష్ట్ర ఎన్నికలు ఈ ఏడాది జరగబోతా ఉన్నాయి। నెక్స్ట్ వచ్చే ఏడాదిలో ఢిల్లీ అండ్ బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి। 2026లో అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరితో సహా మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి। 2027లో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ 6 రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది। ఈ నేపథ్యంలో కొన్నింటిని ముందుకు తీసుకెళ్లి మరికొన్నింటిని వాయిదా వేసి 2026 అక్టోబర్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్నది మోడీ సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది। ఇప్పటికే అంటే దీనికి సంబంధించి కథనాలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి। సాధ్యాసాధ్యాల గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు। పార్లమెంటు అంటే అప్పర్ హౌస్, లోవర్ హౌస్ రెండింటిలో కూడా సంఖ్యాబలం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో టెక్నికల్గా అయితే జమిలీ ఎన్నికలకు జై కొట్టే పరిస్థితి లేదు। ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతీయ పార్టీలు అక్కడున్న సంఖ్యాబలం మేరకు మద్దతు తెలపాల్సి ఉంటుంది। అదైతే జరగని పని। ఎందుకంటే ఇప్పుడు ఎన్నడూ లేనంతగా గత 10 ఏళ్లలో ఇండియా కూటమి దాని ప్రతిపక్ష భాగస్వామ్య పక్షాలు చాలా బలంగా ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో। సో ఈ బిల్లు పాస్ కాదు అన్న చర్చ కూడా తెర మీదకి వస్తుంది। అయితే మొన్నటి 2024 సార్వత్రిక ఎన్నికలను తీసుకుంటే షార్ట్కట్లో అంటే ఈవీఎం మ్యానిపులేషన్, ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న క్రమంలో బీజేపీ తన నైతికతను నిరూపించుకునేందుకు జమిలీ ఎన్నికలు అనే ఒక ఎజెండాను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉందన్నమాట। దీనికి సంబంధించిన చర్చ దేశ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది। అయితే దేశం సంగతి పక్కన పెడితే ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక వస్తే దీనికి ఎట్లాగూ టీడీపీ ఇతర ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా మద్దతు తెలపలేదని ఒక సమాచారం। అయితే ఒకవేళ 2026లో అన్నీ అనుకున్నట్టు అమిత్ షా లాంటి చండశాసనులు ఫ్లోర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసి బిల్లును ఆమోద ముద్ర వేయించి 2026 అక్టోబర్లో ఎన్నికలు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఎవరిది అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ। మీరు కూడా ఈ స్టోరీ చూసిన ప్రతి ఒక్కరు మైరా మీడియా ఎక్స్క్లూజివ్ కండక్ట్ చేస్తున్న సర్వే ఇది। దయచేసి మీ కామెంట్ల రూపంలో కింద మెన్షన్ చేయండి ఏ పార్టీకి అవకాశం ఉంది, ఎందుకు ఆ సదరు పార్టీ గెలిచే అవకాశం ఉందన్నది కొంచెం డీటెయిల్గా రాస్తే వాటన్నిటినీ ఒకసారి అంటే ఆ కామెంట్ల రూపంలో ఒక రిపోర్ట్ను రెడీ చేసేందుకు మేము ట్రై చేస్తాం। సో అందులో భాగంగా 2026 అక్టోబర్లో కనుక జమిలీ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ విజేత ఎవరు అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ। నిజానికి గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియను కనుక మనం చూసినట్టయితే ఇంచుమించు ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే మళ్ళీ అధికారం అని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా 11 స్థానాలకు ఆ పార్టీ పడిపోవడం, జగన్మోహన్ రెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోవడం రాజకీయాల్లో అత్యంత దారుణమైన విషయం అన్నమాట। నిజంగా అంత ప్రజా వ్యతిరేకత ఉండేనా అనేది ప్రజలు బేరీజ్ వేసుకోవాలి। సరే ఈ కూటమి సర్కార్ నేతలు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పురేంద్రేశ్వరి కావచ్చు, సోకాల్డ్ అంటే ఆ పార్టీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పాలన ఏంటి అన్నది ఒకసారి బేరీజ్ వేస్తే మీకు గతానికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఈ 100 రోజుల్లో తెలుస్తుంటాయి కదా। అన్నం ఉడికిందా లేదా అన్నది 1-2 బియ్యపు గింజలను పట్టి చూస్తే తెలుస్తూ అంటారు కదా। సో గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ 100 రోజుల పాలనలో కూటమి సర్కార్ ఏం చేసింది అన్నది మీ కళ్ళ ముందర ఉన్న నేపథ్యంలో గెలిపేవారిది ఎవరికి ఓటేయదలుచుకున్నారు అన్నది క్లియర్గా ఒక అంచనా కూడా వచ్చే అవకాశం ఉంది। సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారో పలానా పార్టీకి పలానా కూటమికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారో అన్నది మీరు క్లియర్గా మెన్షన్ చేయగలిగితే వాటన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం। సో 2026 జమిలీ ఎన్నికల్లో ఆంధ్ర విజేత ఎవరు కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా, నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ।